ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేటలో బీఆర్ఎస్వి యూత్ వినూత్న పద్ధతిలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. వరంగల్ జిల్లా ఎర్కతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కోసం పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకోసం యూత్ ఆధ్వర్యంలో కూలీ చేసే పనులు కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు. సిద్దిపేట పట్టణంలోని ఒక హోటల్లో యూత్కు సంబంధించిన నాయకులంతా కలిసి అక్కడ మిర్చీలు తయారు చేసి ఆ యజమాని ఇచ్చిన 3,000 రూపాయలు తీసుకొని వాళ్ళు ఈ సభకు వెళ్లడం కోసం తమ ఖర్చుల కోసం డబ్బులు సేకరించే పనిని చేపట్టారు. అందులో భాగంగా విస్తృతంగా ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ప్రభాకర్ రెడ్డి, రజనీకాంత్ రెడ్డి, బెల్లంకొండ వెంకట్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా రానున్న 10 రోజుల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపడతామని, సభకు పెద్ద ఎత్తున యూత్ను తరలిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ నాయకులు చెప్పడం జరిగింది. ఇక వర్గల్ మండల కేంద్రంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సన్నాహక సమావేశం జరిగింది. వరంగల్లో జరిగేటువంటి సభ కోసం పెద్ద ఎత్తున ఈ సభ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున సభకు తరలించడం కోసం ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. ఇక దుబ్బాక నియోజకవర్గంలోని దౌలతాబాద్లో ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. అక్కడ సన్నాహక సమావేశం నిర్వహించి వరంగల్లో జరిగేటువంటి సభ కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాకు వచ్చేసరికి మెదక్ జిల్లా నర్సాపూర్లో ఈరోజు సునీతా లక్ష్మారెడ్డి పర్యటించారు. అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలని పలు గ్రామాల్లో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. శివంపేట మండలం దొంతి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృత్యువాత పడింది. ఆర్టీసీ బస్సు బైకును ఢీకొన్న ఘటనలో ఒక మహిళ మృతి చెందగా ఆమె భర్త తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అటు సదాశివపేట మండలంలో, సంగారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. జహీరాబాద్లో ఎమ్మెల్యే మాణిక్రావు ముఖ్యంగా వరంగల్లో జరిగేటువంటి ఎల్కతుర్తిలో జరిగేటువంటి సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వాల్ పెయింటింగ్స్ రాసి కార్యకర్తల్లో ప్రజల్లో ఆయన చైతన్యాన్ని రగిలించారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎల్కతుర్తికి పెద్ద ఎత్తున ప్రజల్ని తరలిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంగ్లీష్ బోధించేటువంటి కళ్యాణి అనే టీచరు విద్యార్థులను వేధింపులకు గురి చేస్తుందని, ఆ టీచర్ మాకొద్దు, ఆ టీచర్ పైన చర్యలు తీసుకోవాలి, DO రావాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. 3 గంటల పాటు వాళ్ళు భోజనం కూడా చేయకుండా విద్యార్థులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. 10 రోజుల క్రితం ఇంగ్లీష్ బోధించేటువంటి కళ్యాణి అనే టీచరు 9వ తరగతి చదువుతున్నటువంటి యామిన్ అనే విద్యార్థిని స్టడీ అవర్స్లో 3 గంటలు పైగా నిలబెట్టి కనీసం వాష్రూమ్ పోకుండా, వాటర్ తాగనివ్వకుండా హింసకు గురి చేసిందని చెప్పేసి ఆ విద్యార్థిని మనస్తాపానికి గురై చాకుతో కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసినప్పటికీ కూడా ఫిర్యాదు చేస్తే కూడా ఆ టీచర్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని, ఇప్పటికైనా ఆ టీచర్ పైన యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా ఆ టీచర్ మాకు వద్దు అంటూ అని చెప్పేసి మళ్ళీ DO రావాలని చెప్పేసి నినాదాలు చేయడంతో అక్కడికి DO చేరుకొని వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి కూడా DO చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ఆ టీచర్కు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పూర్తి మద్దతు ఉంది కాబట్టి ఆ టీచర్ పైన అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటలేరని చెప్పేసి పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. విద్యార్థులకు మద్దతుగా పలు పార్టీల నాయకులు కూడా, విద్యార్థి సంఘాల నాయకులు కూడా మద్దతు నిలిచినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెనక్కి తీసుకునేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై మా పోరాటం ఆగదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలనరసింహ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ముస్లిం మైనార్టీలతో కలిసి సిపిఐ నాయకులు, జిల్లా నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాళ్ళు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలనరసింహతో పాటు సిపిఐ నాయకులతో పాటు ముస్లిం నాయకులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్నో సవరణలు చేస్తున్నారు కానీ ఈ సవరణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేస్తే ఊరుకునే ప్రసక్తి అయితే లేదని చెప్పేసి కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది.
మరొక వార్త చూసినట్టయితే ఈ నెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలకు వెళ్ళడానికి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా సన్నాహక సమావేశాలు విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వాల్ రైటింగ్ రాస్తా ఉన్నారు. వాల్ పోస్టర్లను కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో వరంగల్ సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా కార్యకర్తలు ముఖ్య నాయకులతో ఆయన సన్నాహక సమావేశం కూడా నిర్వహించి వరంగల్కు ఎట్లా వెళ్ళాలి, తర్వాత ఎంతమంది వెళ్ళాలి, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఎట్లా ఏర్పాటు చేయాలనే అంశం పైన సుదీర్ఘంగా చర్చించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే వరంగల్ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క బీఆర్ఎస్ నేత, కార్యకర్తలు, ప్రజలు కూడా భారీ ఎత్తున తరలి రావాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇవాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు గమనిస్తే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఇవాళ సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు, తల్లాడ మండలాల్లో ఆయన పర్యటించారు. పిఎస్సిఎస్సి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ చేస్తే అకాల వర్షానికి కొట్టుకుపోయి రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విషయాన్ని రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. మొత్తం 6 కాలం కష్టం చేసి పండించినటువంటి పంట మొత్తం కూడా తడిసి మొలకలెత్తిపోయినటువంటి పరిస్థితులను రైతులు చూపిస్తూ గుండెలు అవిసేలాగా ఏడుస్తున్నటువంటి పరిస్థితులను కూడా ఆయన చూసి చెల్లించిపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ధర్నా నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేశారు. తక్షణం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, తడిసినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడంతో పాటు పంట నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకి 20,000 రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రకంగా అయితే రైతులను ఆదుకున్నారో మళ్ళీ ఆ రకంగా ఆదుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశారు. తక్షణం అధికారులు, మంత్రులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి రైతుల యొక్క దయనీయ పరిస్థితిని గమనించి తక్షణం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు కాదు, మొత్తం అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా కొనుగోలు మొదలుపెట్టి మిల్లుకు తరలించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఇల్లందు పట్టణంలో పురవీధుల్లో తిరుగుతూ బ్యాండు మేళాలు, మంగళ వాయిద్యాలతో ఇంటింటికి తిరుగుతూ బొట్టు పెట్టి కేసీఆర్ నిర్వహించబోతున్నటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ యొక్క విశిష్టతను గ్రామాన తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి కేసీఆర్ తలపెట్టినటువంటి సభ విజయవంతం చేయాలని, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక సభ్యుడు హాజరై కేసీఆర్ తలపెట్టినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గ్రామాన ప్రచారం చేశారు. అట్లాగే సన్నాహక సమావేశం నిర్వహించి 27 ఏప్రిల్న తరలి వెళ్ళేటువంటి ప్రతి కార్యకర్త కూడా సభా ప్రాంగణాన్ని చేరుకొని కేసీఆర్ స్పీచ్ విని జాగ్రత్తగా ఇంటికి చేరుకునేలాగా తగు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి నిర్దేశం చేశారు. ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, దిండిగల రాజేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్తో పాటు ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. 27వ తారీఖున ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు వరంగల్ సభకు వెళ్లి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. వరంగల్ సభ దగ్గర పడుతున్న సందర్భంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. వైరా నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ నేతృత్వంలో ఇవాళ సన్నాహక సమావేశం నిర్వహించారు. కేసీఆర్ నిర్వహించబోతున్నటువంటి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మదన్లాల్ పిలుపునిచ్చారు. మదిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావుతో కలిసి ముఖ్య కార్యకర్తల, నాయకుల సమావేశంలో పాల్గొన్న మదన్లాల్ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలను ప్రజలను ఎండగట్టేలాగా పోరాటం ఉండబోతుంది కాబట్టి ఏప్రిల్ 27న జరిగేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి కార్యకర్త, నాయకుడు తరలి వెళ్లాలనేటువంటి పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేయడం ద్వారా ప్రజల్లోకి మరోసారి బీఆర్ఎస్ పార్టీ వెళ్లబోతుందని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేలాగా కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేయబోతున్నట్టు కూడా మదనాలు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త, నాయకుడంతా కూడా రజతోత్సవ సభను విజయవంతం చేయాలంటూ ఆయన సూచించారు.